వెల్కమ్ టు సీఎం డైరీ. నేను ఎంఎన్ఆర్. ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ హైదరాబాద్, ఢిల్లీ మధ్య బిజీగా గడిచింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మీటింగ్లతో పాటు పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలు, విభజన సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మీటింగ్స్, డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్వహించిన కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు. యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అధికారులంతా పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి దిగాల్సిందే అని ఆదేశించారు సీఎం రేవంత్. ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా జూన్ 30న ఎస్బీఐ కొత్త చైర్మన్ గా ఎన్నికైన చల్లా శ్రీనివాసులు శెట్టిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. జోగులాంబ, గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్బీఐ చైర్మన్ పదవిని చేపట్టడం ఒక మహత్తర సందర్భమని సీఎం వ్యాఖ్యానించారు. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు కొత్తగా నియమితులైన చైర్మన్ కి తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శ్రీనివాసులు తన కొత్త పదవిలో అనేక విజయాలు, ప్రశంసలతో పాటు విజయవంతంగా పదవీకాలం కొనసాగించాలని సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ గా పనిచేసిన డి శ్రీనివాస్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ నిజామాబాద్లో నివాళులర్పించారు. ధర్మపురి శ్రీనివాస్ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిఎస్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఆ తరువాత కూడా బీసీలు, ఇతర బహుజనులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి నాయకులుగా ఎదగటానికి తన వంతు తోడ్పాటు అందించారని గుర్తు చేసుకున్నారు. డిఎస్ ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ మనిషి అని సోనియా గాంధీ గారు చెప్పేవారని, డిఎస్ మరణంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారం, సంతాపం వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రజానీకానికి డి శ్రీనివాస్ చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోయేలా ఆయన స్మారకార్థం ఏం చేస్తే బావుంటుందో కుటుంబీకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జూన్ 29న జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్లేయర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన ఆట తీరుతూ ప్రపంచ కప్ ను సాధించారన్నారు. భారతదేశం గర్వించే క్షణాలు అని టీమిండియాను ప్రశంసించారు. ఇక జూలై 1న హైదరాబాద్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక మీటింగ్ జరిగింది. హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనుండడంతో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలందించేందుకు వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని సూచించారు. ఇక నుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ విభాగానికి డీఐజీ స్థాయి అధికారిని డైరెక్టర్ గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్ వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఈ విభాగంలో నియమించాలని సూచించారు. హైదరాబాద్ సిటీ చుట్టూ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించడం, నగరంలోని డ్రైనేజ్లు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం నగర ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందించేలా పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు. మున్సిపల్ వ్యవహారాలు, హెచ్ఎండీఈ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో ముఖ్యమంత్రి జూలై 1న సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మూసీ రివర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలన్నారు. వీటితో పాటు నగరంలో ప్రమాదకరంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు, కరెంట్ సరఫరా లైన్లు, భారీ వర్షాల సమయంలో వరద నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవహారాల్లో ఈ విభాగం విస్తృత సేవలను అందించాలన్నారు. జూలై
జూలై 1న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సౌత్ కొరియాకు చెందిన యంగూన్ కార్పొరేషన్ సీఈఓ అండ్ చైర్మన్ కిహాక్ సంగ్ బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో తమ కంపెనీ విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఇక ఇదే రోజు రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు. రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా గవర్నర్తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. హస్తిన నుంచి వచ్చాక సీఎం రేవంత్ గవర్నర్తో సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ సీఎం రేవంత్ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగిందని ప్రచారం జరిగినా అదేం లేదని ఆ తరువాత క్లారిటీ వచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో పాటు వచ్చే అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి చర్చించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపైన ఈ మీటింగ్లో చర్చకు వచ్చినట్టు తెలిసింది. జూలై 1న నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డెడికేషన్తో, వృత్తి నిబద్ధతతో డాక్టర్లు చేసే సేవ వెలకట్టలేనిదని కొనియాడారు సీఎం. జూలై 1న భారత మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపారు. జూలై 1న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే క్రమంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే జూలై 1న సీఎం రేవంత్ నివాసంలో కీలక మీటింగ్ జరిగింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికొచ్చారు. అక్కడే భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ స్వాగతం పలికారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. For more videos like this, subscribe Big TV channel.